నా ఫస్ట్ టైం మాట్లాడము తొలబడతానేమో దయచేసి అర్థం చేసుకుంటాను. ఈరోజు నా గురించి ఒక ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్న. ఇదేమి రాజకీయం అని వచ్చింది. ముఖ్య ఉద్దేశం ఇదేం రాజకీయం కాదు, మీదేమి రాజకీయం అని నా క్వశ్చన్ ఇస్తున్నా. దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తానా. ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఆ ఆర్టికల్ వచ్చిన ప్రకారం వచ్చుకుంటే నువ్వు టీడీపీకి ఎప్పుడు 5 నెలల జెండా మోసినావని నువ్వు క్వశ్చన్ వేసినావు. నాకు టీడీపీ పార్టీ నా ఓటుకు వచ్చినానికి అతను చెక్ చేసుకోవాలి. సభ్యత్వం కార్డ్స్ కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని, ఆ పేపర్లు వేసుకున్న వ్యక్తిని ఫస్ట్ డే 1 నుంచి నాకు ఉంటేగా నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోవాలి, లేదంటే నాకు ఏం యాక్షన్ సిద్ధం. 2, అతను నాకు 2019లో మేము ఎంపీటీసీ పోటీ చేసినాం. ప్రత్యక్షంగా అతని ఫ్రెండ్ నా కోసము, అతని ఫ్రెండ్ 20 మంది మనసులో పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం. అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదే పేపర్లో కూడా పనిచేస్తున్నాడు. అప్పటికి ఆ పేపర్ వచ్చింది. మా ఊరికి 30 మంది మనసులో పిలుచుకొని నా కోసం వచ్చాడు. ఆ మంచి అతను నా కోసం వచ్చాడా, అతని ఫ్రెండ్ వస్తుంటా తోడు వచ్చాడా, అది నాకు సంబంధం లేదు. ఆ రోజు తెలుసాను నేను ఏ పార్టీ, టీడీపీ నుంచి పోటీ చేసినా, కాంగ్రెస్ నుంచి చేసినా, వైసీపీ నుంచి చేశాను. అది పాయింట్నా. నేను మన చంద్రబాబు గారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంజీఎన్ఆర్జీఎస్లో, కోడూరులో, మా సొంత ఊర్లో, రాయచోట్లో కొన్ని వర్కులు చేసిన. నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన. ఆ వర్కులు బిల్లు పెండింగ్ ఉంటే పెద్దాన్ని కలిసి పోయి కలిసినాను. అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. అతను కూడా దాని క్వశ్చన్ మార్క్ గుర్తు చేసినాడు. కార్యకర్తలు ముక్కున వేలు వేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి. ఆయన కాడ మొరపెట్టుకున్నారంట. మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో. అది చూసుకుంటే నీ పేపర్ వల్ల అది చూసుకుంటే దాని కోసం అదేమో ఒకరు బాగుపడుతుందేమో. మా కార్యకర్తలను పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. నీకు ఏ పార్టీలో ఫస్ట్ నువ్వు వర్క్ చేసుకో. శ్రీనివాస్ రెడ్డి గడిపి ఎన్ని వర్కులు చేసుకున్నావు, ఎన్ని పనులు చేసుకున్నావు నాకు తెలుసు ఆ విషయం. ఫస్ట్ గడిపి ఉదాహరణకి 2-3 చెప్తా. ఆయన కూడా అనవసరం అండి, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పే రోజు అది కూడా చెప్తా, ఏ వర్కులు చేసుకున్నా కూడా, ఏం పనులు చేసుకున్నా కూడా. ఇంకొకటి, నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే, నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు. ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి మర్డర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి మర్డర్ కేసులో మర్డర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది. అది నీకు లింకు పోలీసులకి ఏమో మన తల్లు. వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి భార్య పరిస్థితి ఏంది ఈరోజు? ఆమె కూడా మీ కార్యకర్తే, ఆమె కూడా మీ పార్టీ మంచే. శ్రీనివాస్ రెడ్డి భార్య పరిస్థితి నాకైతే అర్థం కాదు. వైసీపీలో భూములు కోల్పోయారు ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేసుకొని భూములు కోల్పోయారు. వాళ్ళు కూడా మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో ఇది నాకు అర్థం కాలే. వాటి గురించి నీ పేపర్లో ఏ రోజు నువ్వు రాసినావా? ఎప్పుడు రాయలే. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన అతని గురించి. నీ గురించి నాకు బాగా తెలుసు, నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఎవరికి ఎలక్షన్ చేసినావు, ఎవరికి ఎలక్షన్ చేయలేదో, ఎలక్షన్ ముందు ఎవరితో ట్రై అయిపోయినా కూడా నాకు తెలుసు. చేసి నీకు సంబంధించిన స్టాఫ్ ఎవరి కాడ మీరు దందాలు చేస్తారో, ఎవరి కాడ డబ్బులు లేకపోతుందో, గత పాత సించోక్ సీ కాడ కూర్చొని ప్రత్యక్షంగా నేను చూసిన. పేర్లు అవసరం లేదు, ప్రత్యక్షంగా నేను చూసిన. ఆ సీ కాడ కూర్చొని మీరు రాబట్టుకున్నారు. నువ్వు నీతులు చెప్తే అట్ట, నువ్వు నీతులు చెప్తే నువ్వు నీతి ముందు చెప్పాలా. నువ్వు ముందు సాక్షి పేపర్ నీకు ఎంత జీతం వస్తా నాకు తెలియదు. ఓ పేపర్లో నువ్వు ఇది కోట్లు పెట్టి ఇల్లు కట్టినావు, కోట్లు పోయి సార్ చెట్టు వచ్చే నాకైతే అర్థం కాదు. చాలా మంది పాత్రికేయులు ఉన్నారు కానీ వాళ్ళకేం లేవు నాకు ఇంతవరకు. వాళ్ళు ఇప్పుడు నా నుంచి బాడీలో ఉన్నారు. నీకు ఎలా వచ్చాయన్నమాట అన్నీ? మనం ఎలా చేస్తాను కదా వచ్చేది, పైకి రావాలంటే చేసినావు. నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో. మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకున్నాం, పోయి కాళ్ళు పెట్టి క్షమాపణ అడుక్కుంటాం. నీకేమైనా అవసరమా? నీ పార్టీ కేడర్ని కాకపోడుతూ పోతాను కార్పొరేటర్లు అంతా, వాళ్ళ గురించి రాసుకో. అవి రాయు. ఏ రోజున్నా మీ పార్టీలు చేశారు మర్డర్ కేసుల గురించి, ఇంకో కేసు గురించి రాసినావా? అవి రాయు. ఎందుకంటే మనకు తెలిసి జరుగుతున్నాయి అన్నీ. తెలియకుండా జరిగితే ఎప్పుడు జరగలే. దయచేసి చెప్తున్నా, ఒక గురించి ఏలు పెట్టి చూసేప్పటికి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టుగానే చూపించుకోవాలి. లేకుంటే ఎవడో పని వాళ్ళు చేసుకుంటే విలువలు విస్మృతులు బాగుంటాయి. అదేనా ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చిందా నా గురించి, నాకు కావాల్సి గురించి చూపిస్తా పత్రికను.
చెప్పంటారా? మీకు అభ్యంతరం లేకపోతే చెప్తాం. మళ్ళీ అంతా మీరు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారండి. సాక్షి పేపర్లో వచ్చినా అదో సాక్షి పేపర్లో వచ్చింది. అదో ఇదేం రాజ్యం కాదో, ఇదేం రాజకీయం కాదో. మీరు చేసిన రాజకీయం ఏంది? దాంట్లో కూడా ఉంది. దానికి ఆ మీరు చేసిన రాజకీయానికి వెనకపక్క ఉంది. నువ్వు ఎలక్షన్ ముందు ఎవరితో మాట్లాడింది దాని నేనే సాక్ష్యం. నాకు ఎవరు కూడా సాక్ష్యం, దాన్ని నేనే సాక్ష్యం. నువ్వు ఎన్నిసార్లు శ్రీనివాస్ రెడ్డి గడిపి నువ్వు పనులు చేసుకోలే, అది నేను కూడా చూసాను. మరి ఇప్పుడు నువ్వు నీతులు చెప్తాక 100% అవాస్తవాలు. మేము అన్నదమ్ములు ఒక పార్టీలో అన్నదమ్ములు నాకు కొట్టుకుంటా పోయి వాళ్ళ కాలు పెట్టుకుని క్షమాపణ అడుగుతామన్నా. నీకెందుకు? నీ పార్టీ పరిస్థితి ఏంది అంటే ఆయన నీ కార్యకర్తల పరిస్థితి ఏంది? నేను 9 మంది కార్పొరేటర్లు పోయినారు. నువ్వు దాని మీద రాయు. శ్రీనివాస్ రెడ్డి మాట జరుగుతా నీకు ఫోన్ వచ్చింది, అందరికి నువ్వు ఫోన్ చేస్తావు అంటే నీకు లోపాయట ఒప్పందం ఉంటే కదా.